నీటి నుంచి బొగ్గు నుంచి కరెంటు తయారు చేయడం మీరు చూసుంటారు. కానీ ఫ్యాక్టరీస్, వెహికల్స్ అండ్ పవర్ ప్లాంట్స్ నుండి రోజు వేస్ట్ గా వెళ్లిపోయే హీట్ ని వాడి కరెంటు తయారు చేశారు కర్ణాటకకు చెందిన డాక్టర్ సంధ్యా షెనాయ్ గారు. నానో టెక్నాలజీ మరియు డోపింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి థర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఎఫిషియన్సీ పెంచి వేస్ట్ హీట్ ని ఎలక్ట్రిసిటీగా మార్చే ప్రాసెస్ ని కనిపెట్టారు. దీని వల్ల ఫ్యూచర్ లో పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కి కూడా చెక్ పెట్టవచ్చు. వీరు చేసిన ఈ అద్భుతమైన రీసెర్చ్ కి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏటా ప్రకటించే వరల్డ్స్ టాప్ 2% సైంటిస్ట్ లిస్ట్ లో వరుసగా 3 సార్లు స్థానం దక్కించుకున్నారు. సంధ్యా గారు ప్రజెంట్ కర్ణాటకలోని మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా అండ్ ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. వీరు తమ రీసెర్చ్ కేవలం థర్మో ఎలక్ట్రిక్స్ లో మాత్రమే కాకుండా ఫోటో క్యాటలిస్ట్స్, నానో మెటీరియల్స్ అండ్ సూపర్ కెపాసిటర్ లాంటి చాలా విభాగాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇందుకు గాను సంధ్యా గారు ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. అంకిత భావంతో పనిచేసి ప్రపంచ స్థాయిలో మన ఇండియా పేరు నిలబెట్టిన డాక్టర్ సంధ్యా గారిని అభినందిస్తూ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.